బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల తుది ఎంపిక జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత్రి పొద్దుపోయాక విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా ప్రస్తుతం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. గ్రూప్ 2లో క్రీడా కోటాకు సంబంధించి 2 పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్ఛికాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ, లా ఏఎస్ఐ పోస్టులను పక్కన పెట్టింది. ఇక ప్రకటించిన 891 పోస్టుల్లో హైకోర్టు తీర్పును అనుసరించి హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా 25 పోస్టుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. మిగతా 866 పోస్టుల్లో ఏ మార్పు ఉండదు. ఇంకా ప్రకటించని 14 పోస్టుల్లో హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోటా పోస్టులు 2 పోను, 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీస్ లో అభ్యర్థులు లేరు. ఇక గ్రూప్ 2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7వ తేదీన ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు నిర్వహించారు. 2025 ఏప్రిల్ 4వ తేదీన ఫలితాలు ప్రకటించారు. క్రీడా కోటాకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి ఇన్నాళ్లుగా జాప్యం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, గ్రూప్ 2 పరీక్షల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత్రి విడుదల చేసింది. మొత్తం మీద 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు నిర్వహిస్తే వీటికి సంబంధించి తుది ఫలితాలు ఇప్పుడు విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం 891 పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. గ్రూప్ 2లో క్రీడా కోటాకు సంబంధించి 2 పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఐచ్ఛికాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ, లా ఏఏసీ పోస్టులను పక్కన పెట్టి మిగతా వాటిని 891 పోస్టుల్లో హైకోర్టు తీర్పు అనుసరించి హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా 25 పోస్టుల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా 866 పోస్టుల్లో ఏ మార్పు ఉండదని చెప్పేసి ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంకా ప్రకటించిన 14 పోస్టుల్లో హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టినటువంటి క్రీడా కోటా పోస్టులు 2 బోను, 7 దివ్యాంగులు, 5 రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని అలాగే ఉంచేశారు. గ్రూప్ 2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. క్రీడా కోటాకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటం వల్ల అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి ఇన్నాళ్లు జాప్యం జరిగినట్టుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మాధవి, జయరాజ్, అంటే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళకి పోస్టులు అప్లై చేసే అవకాశం ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంటుంది అపాయింట్మెంట్? మాధవి, ఇంకా ఇప్పుడు ప్రకటించినటువంటి ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పోస్టులు మినహా మిగతా పోస్టులన్నీ కూడా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు త్వరగానే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఎట్లయితే ప్రకటించారో హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పోస్టులు 14 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి మిగతా అన్నిటిని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏపీపీఎస్సీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి తుది జాబితా విడుదల చేసింది కాబట్టి హైకోర్టు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. హైకోర్టులో అభ్యంతరాలు ఉన్నటువంటి 14 పోస్టులకు సంబంధించి పక్కన పెట్టారు తప్ప మిగతా అన్ని పోస్టులను కూడా భర్తీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. వారికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా త్వరలోనే అందే అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.